హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బాగీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మా బాబు స్కూల్లో క్రిస్మస్ ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మీకు చూపించేద్దామని మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు చూసేద్దామా? ఇక్కడ చూడండి, స్కూల్ మ్యామ్స్ అనేది ఈ ఈవెంట్ని ఎంత బాగా డెకరేషన్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారో మీకు చూపించేస్తాను. నాకైతే హౌస్ అనేది చాలా నచ్చిందండి. ఆ జేజస్ని ఈ విధంగా దర్శనం చేసుకుంటున్నాను అనిపించింది. ఈరోజు మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, యానిమల్స్, వాటర్, ట్రీస్, శాండ్ అంతా ఎంత బాగా పెట్టారంటే అంత బాగా పెట్టారు. నాకైతే చాలా చాలా నచ్చిందండి ఈ ప్రాజెక్ట్ మాత్రం. అండ్ ఇప్పుడు ఇంకొకటి చూపించేస్తాను, చూసేయండి. ఈరోజు ఈ క్యూట్ లిటిల్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారండో, అందుకోసమే ఈ స్టేజ్ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇంకా రెడ్ కలర్ డే సెలబ్రేషన్స్ కూడా ఈరోజే అనమాట. చూడండి ఎంత బాగా డెకరేషన్స్ అనేది చేశారో. ఇప్పుడు మన క్యూట్ శాంటాస్ని చూసేద్దామా? చూడండి ఎంత బాగా హాయ్ చెప్తున్నారో. అండ్ ఇక్కడ కూడా చూడండి ఎంతమంది శాంటాస్ ఉన్నారో, క్యూట్గా ఎంత బాగున్నారో కదా వీళ్ళందరూ ముద్దుగా. కానీ వీళ్ళను మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అండో. ఒకళ్ళు ఒక చోట ఉండరు, అటు పోతారు ఇటు పోతారు. వాళ్ళని పట్టుకోలేక పాపం మా మేడమ్స్ అయితే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇప్పుడు మీకు ఫైనల్ అవుట్పుట్ చూపించేస్తాను, చూసేయండి. స్కూల్ డెకరేషన్ అనేది ఎలా చేశారో ఓవరాల్గా ఎంత కలర్ఫుల్గా అనిపించిందో. గ్రీన్ కలర్, రెడ్ కలర్ మొత్తం కవర్ చేశారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు. మధ్యలో ట్రీకి లైట్స్ కూడా పెట్టారనమాట. నైట్ టైం ఆన్ చేస్తారు, అప్పుడు చాలా బాగా కనిపిస్తుంది మనకు క్లియర్గా. చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. ఇక్కడ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఇప్పుడు మా క్యూట్ లిటిల్ని చూసేయండి, ఇలా వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంత బాగా ఈవెంట్ని ఎంజాయ్ చేస్తున్నాడో. ఇప్పుడు కేక్ కటింగ్ సెలబ్రేషన్ ఉందండి, అందుకే అందరినీ అలా కూర్చోబెడుతున్నారనమాట సైలెంట్గా. మర్చిపోయాను, క్యూట్ ఏంజిల్స్ని కూడా చూడాలి కదా. చూడండి వాళ్ళు కూడా ఎంత క్యూట్గా ఉన్నారో. చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు ఈవెంట్కి. వాళ్ళ మదర్స్ చాలా బాగా రెడీ చేశారు వాళ్ళను. ఇప్పుడైతే కేక్ కటింగ్ చేస్తున్నారండి. అందరికీ హ్యాపీ మేరీ క్రిస్మస్. నేను కూడా నా తరపున కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, చిన్నపిల్లలు పెద్దలు అని తేడా లేకుండా క్రిస్మస్ ఈవెంట్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ క్యూట్ లిటిల్ వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చూసేయండి. మళ్ళీ తనతో చేయాలి.
చూశారు కదా ఎంత బాగా డ్యాన్స్ చేశారో. నిజంగా చాలా బాగా డ్యాన్స్ చేశారండి వాళ్ళందరూ. ఈరోజు December 25th కదండి. ఈరోజు ఆ అబ్బాయి బర్త్డే అనమాట. ఆ అబ్బాయిని అందరూ విష్ చేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ స్కూల్ వాళ్ళ దగ్గరే కేక్ కటింగ్ అనేది చేస్తారనమాట. ఆ ఈవెంట్ని కూడా నేను క్యాప్చర్ చేశాను. అందరూ ఆ బాబుకు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి. ఇక్కడ చూడండి మా వాడు స్టిల్స్ అనేది ఇస్తున్నాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగుతున్నాడు, తను దిగుతున్నాడు. నేనే మెమరీ కోసం దింపుకుంటున్నాను అనమాట. వీళ్ళు కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చేశారండి. బట్ ఏంటంటే నేను ఆ క్లిప్ యాడ్ చేస్తుంటే నాకు కాపీరైట్ అనేది పడుతుందనమాట. సో ఇంకా ఆ క్లిప్స్ అనేది డిలీట్ చేయడం జరిగింది. చాలా బాధ అనిపించేసిందండి. ఎందుకంటే మన మెమరీ కోసం ఇది ఉంటుంది అనుకున్నాను. బట్ ఏమైందంటే లాస్ట్కి ఇంకా అలా అయ్యేసరికి ఏం చేయలేకపోయాను, యాడ్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడ ఆడుకుంటున్నాడు కదా, వాడైతే చాలా ఎంజాయ్ చేస్తాడండి. నిజంగా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళినా ఇలా బాగా ఈవెంట్ని కానీ ఏదున్నా చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడ చూడండి హాయ్ బాయ్ అని వాళ్ళ ఫ్రెండ్స్తో డ్యాన్స్ వేస్తున్నాడు. సైలెంట్గా ఏమైనా ఉంటాడేమో చూడండి. అల్లరి అల్లరి అలివిగాడు అసలు. కానీ వాళ్ళు అల్లరి చేస్తేనే కదండి మనకి ముద్దు. ఇంకా తిను కూడా వాళ్ళ ఫ్రెండేనండి. ఇప్పుడైతే టీచర్స్, శాంటా ఇంకా ఏంజల్స్తో పిక్స్ అయితే దిగుతున్నారనమాట. చూసేయండి. ఆ స్పెట్స్ పెట్టుకున్న మేడం అయితే ప్రిన్సిపల్ అండి. చాలా పొలైట్గా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. అండ్ ఫైనల్గా ఈ కిడ్స్కి డ్యాన్స్ నేర్పించింది ఈ మేడమేనండి. తను కూడా బాగా డ్యాన్స్ చేస్తుంది. ఫైనల్గా నేను మా ఫ్రెండ్స్ మేమందరం ఇలా పిక్స్ అయితే దిగామండి. అంతేనండి, ఈరోజైతే ఇలా ఎంజాయ్ చేశాను. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్.